హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వసుంధర ధ్రువ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధ్రువ జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి అంజలి వసుంధర సర్టిఫికెట్స్ మీద వాటర్ పంపిస్తుంది అనమాట. అప్పుడు వసుంధర అంటుంది, సారీ వసుంధర, నేను అస్సలు చూసుకోలేదు, వాటర్ పడిపోతుందని అస్సలు అనుకోలేదు. అదేంటి అంజలి, ఉన్నట్టుండి వాటర్ పంపేసి చూసుకోలేదంటావు, ఎందుకు అలా చేస్తున్నావు? సారీ వసుంధర, నేను అస్సలు అనుకోలేదు పడిపోతాయని. సారీ వసుంధర, ప్లీజ్ సారీ చెప్తే అయిపోతుందా? నా సర్టిఫికెట్స్ అన్ని పాడైపోయినాయి చూడు అంజలి. అయ్యో, నేను సారీ చెప్తున్నాను కదా, ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నావు? నేనేమైనా కావాలని పంపేశానా? ఎందుకలా సీరియస్ అవుతున్నావు? సీరియస్ అవ్వరా అంజలి? మరి నా సర్టిఫికెట్స్ మీద పాడైపోతే, ఒకవేళ ఇదే సర్టిఫికెట్స్ నేను చేయలేదన్నా చేస్తాను అంటున్నావు. ఒకవేళ రేపు పొద్దున్న నువ్వు పడుకున్నప్పుడు నీ బట్టలు కాలిపోయినా, నీ సెల్ ఫోన్ ఒకవేళ పగిలిపోయినా, అది కూడా నేనే చేశాను అంటావు కదా. ప్లీజ్ నీ విషయంలో, నీ వస్తువుల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, అంతే తప్ప నేను చేశానని ఇలా నా మీద క్రియేట్ చేయకు, అర్థమైందా? ఇప్పటికే నువ్వు ఎన్నో బాధలు పడుతూ ప్రపంచంలో కష్టాలని నీకే ఉన్నట్టు తెగ బాధపడిపోతున్నావు. నా వల్ల కూడా బాధపడేనని సింపతి క్రియేట్ చేయాలనుకుంటున్నావు కదా. ఇవన్నీ బాధలు నీకు ఎందుకు వసుంధర? చక్కగా నువ్వు వాటినే చెప్పి ఇంకో రూముకి మారిపో. ఇదే బెస్ట్ ఐడియా నీకు ఇచ్చేది నేను. నా వల్ల ఎందుకు వసుంధర నువ్వు బాధపడాలనుకుంటున్నావు? ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇంకా నువ్వు బాధపడుతూ చూడలేను, అర్థమైంది కదా. వెళ్ళిపోతావు నేను అనుకుంటున్నాను. నేనైతే బయటకు వెళ్తున్నాను. నీ సర్టిఫికేట్స్ నువ్వు ఆరబెట్టుకుంటావో, నువ్వు ఎండబెట్టుకుంటావో నీ ఇష్టం, సరేనా? అక్కడే ఉన్న అంశు సుజాతో ఆడుకుంటూ ఉంటుంది. సుజా, ఏంటి అంశు, బాల్ క్యాచ్ పట్టుకోవే, ఏమైంది? ఏం లేదు అక్క, నాకు ఏదోలా ఉంది, కాసేపు కూర్చుంటాను. అయ్యో అంశు, కూర్చో, అందులో ఏముంది, నాకు చెప్పాలా? నీకు ఎలా ఉంటే అలా కూర్చో. నాతో ఆడడానికి ఇష్టం లేదా? లేదక్క, నాకు ఇష్టమే, కాకపోతే కాసేపు కూర్చుంటాను నేను, సరేనా? ఒకసారి వసుంధర మేడం కాల్ చేస్తాను, ఎలా ఉన్నారో ఏంటో. హలో వసుంధర మేడం. సుజా, ఎలా ఉన్నావు? వెళ్ళావా ఇంటికి? వసుంధర మేడం, మీరు చెప్పినట్టే అమ్మని కలిశాను. అమ్మ నన్ను చూసి చాలా సంతోషించారు. మీరు చెప్పినట్టు చేయడం వల్ల థ్యాంక్స్ సుజా, నేను చెప్పినట్టు చేసావు. ఈ టైంలో నువ్వు నందితమ్మ దగ్గర ఉంటే తను ఎంతో సంతోషపడతారు. నువ్వు అనుషుని జాగ్రత్తగా చూసుకుంటావు కదా. అయ్యో, మీరు చెప్పిందల్లా నేను ఖచ్చితంగా చేస్తాను వసుంధర, మీరు జాగ్రత్త. ఆయన మర్చిపోయాను సుధా, ఆ అమ్మాయిలో ఉన్న నందితమ్మ బాగానే ఉన్నారా? అయ్యో బాలేదు వసుంధర, ఏదో కోల్పోయినట్టు మొహం అంతా పాడైపోయింది. సరే సుజా, నువ్వు అంశుతో పాటు అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకో. మర్చిపోయిన అంశు ఎలా ఉంది? అంశు ఎందుకో దిగులుగా ఉంది వసుంధర. ఏమో నాకు అర్థమవుతుంది తను చూస్తుంటే. లేదు సుధా, నాకు తెలుసు అంశు బాల్యం చాలా కష్టంగా గడుస్తున్నదని. మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ బాల్యం మట్టి చాలా ఆనందంగా జరిగేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఆ బాల్యమే సరిగ్గా లేదనుకో, వాళ్ళు జీవితాంతం బాధపడాలి. ఈ విషయం నాకు మా నాన్న చెప్పారు తెలుసా. వాళ్ళు సంతోషంగా ఉంటేనే వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళగలరు. అందువల్ల నువ్వు తన సంతోషంగా చూసుకోవాలి. అయినా మర్చిపోయిన ఉండు, తనకి ఏమి ఇష్టమో నీకు చెప్తాను. ఉండు వసుంధర, ధ్రువ సార్ వచ్చినట్టున్నారు. ఏంటి సుజా, నువ్వు ఇక్కడున్నావు? లేదు సార్, మామూలుగానే సిటీకి వచ్చాను, ఒకసారి నందితమ్మని చూద్దామని వచ్చాను. నందితమ్మ ఏమో కొన్ని రోజులు అనుషుని చూసుకోమని నాకు చెప్పారు. పోన్లే సుజా, నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఈ మధ్యన నందితత్త కూడా కొంచెం బిజీగా, కొంచెం టెన్షన్గా ఉంటున్నారు. నువ్వు వచ్చావు కదా, తన అనుషుని జాగ్రత్తగా చూసుకో. సరే సార్, నేను చూసుకుంటాను. అయినా మర్చిపోయాను సుజా, నువ్వేమనుకోవద్దు, అనుషుని మటుకు జాగ్రత్తగా చూసుకో, సరేనా? సరే సార్, ఇప్పుడే కదా సార్ చెప్పారు, ఏమనుకోవద్దు ఇంకోసారి చెప్పానని, సరేనా? హలో వసుంధర మేడం, చూసావా సుజా, ధ్రువ సార్ కూడా అంశు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో. దీనివల్ల నేను బయటకు వచ్చేసాను. ఒకవేళ నేను అంటూ అక్కడ ఉంటే ధ్రువ సార్ ఇలాగా ఉండరు. అదే నేను బయట రావడం వల్లే కదా అంశు మీద కూడా ప్రేమ చూపిస్తున్నారు. దీనివల్ల నేను అనుకున్న విషయం తొందరగానే జరిగేలాగా ఉంది. మర్చిపోయాను, అయినా అంశుకి ఇష్టమని చెప్తాను కదా, తనకు దోశ వేసి పాలలో బూస్ట్ కలిపి తను చాలా హ్యాపీగా తింటుంది, తాగేస్తుంది. వెంటనే తను పడుకుని పోతుంది, సరేనా? సరే వసుంధర, నేను ఉంటాను అయితేని. అంశు, ఈయన తింటావా? వద్దక్క, నాకేమైనా ఇప్పుడు పాలు తాగుతావా? అసలు ఏం వద్దక్క నాకు. అయ్యో, నీకు పాలల్లోనే బూస్ట్ కలిపిద్దాం అనుకున్నానా, నీకు వద్దా? అయ్యో బూస్టా? బూస్ట్ అంటే నాకు ఇష్టమని నీకు ఎలా తెలుసు? అయ్యో పిచ్చి పిల్ల, నాకు పిల్లలకి బూస్ట్ అంటే ఇష్టమని నాకు ఎందుకు తెలీదు? అందువల్ల నీకు నేను బూస్ట్ ఇస్తాను, బూస్ట్ ఇస్తాను, తాగుదు కానీ. సరే అక్క, నేను వస్తాను. అక్కడే ఉన్న దాస్ మీరా మాట్లాడుకుంటూ, చూసావా దాస్, మనం అనుకున్నది వెంటనే జరుగుతున్నాయి, కానీ ఇంక మన చేరుకోవడానికి చివరి మధ్యలో ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. మీరా, నువ్వు బాధపడకు, ఇప్పటికే 2 అడుగులు ఎంతో ఈజీగా దాటాం.
ఇప్పుడు వేయాల్సిన చివరి అడుగే చాలా జాగ్రత్తగా వేయాలి. మనం మొదటి అడుగు ఈ వసుంధర ఇల్లు దాటి వెళ్ళిపోవడం, రెండో అడుగు నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టడం. ఆ రెండు ఆ నందిత వల్ల మనం చక్కగా చేయగలిగాం. కానీ మూడో అడుగు మటుకి నీ మీద ఆధారపడి ఉంది. నువ్వెలా చేస్తావో తెలుసా? అది నువ్వు ధృవకి దగ్గర అవ్వాలి. అయితే నువ్వు అంశుని అడ్డు పెట్టుకునే దగ్గర అవ్వాలి, లేకపోతే నీ అందమైన ఎరగా వేసి ఎదరికెళ్ళాలి. ఈ రెండు ఐడియాల్లో నువ్వేది అమలు పరుస్తావో అది నీ ఇష్టం. ఏంటి దాస్ అలా మాట్లాడతావు? నువ్వు ఏదైనా చెప్పేస్తావు, కానీ చెయ్యాల్సింది నేను కదా. అక్కడ ధృవాన్ని ట్రాప్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు? ఆడేమన్నా పిచ్చి వెదవా? ఇప్పటికే వసుంధరని ఇంటికి పంపించేసిన ధృవ ఏం చేశాడు? ఆఫీస్కి రప్పించుకుని తన క్యాబిన్లోనే ఒక సీట్ వేసి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అలాంటిది వాళ్ళిద్దరిని విడగొట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా? అస్సలు తేలికైన విషయమే కాదు అది. నాకు ఒక్క పర్సన్ కూడా ఛాన్స్ లేదు వాళ్ళిద్దరిని విడగొట్టడానికి. అయ్యో మీరా, నేనేమన్నా వాళ్ళిద్దరిని విడగొట్టమని చెప్పానా? విడగొట్టినట్టు చూపించమన్నాను. భ్రమ సృష్టించి సరిపోతుంది. భ్రమ అదేలాగా దాస్? అర్థం కాలేదా? ఏంటి వసుంధర ధృవ విడిపోతున్నట్టే వాళ్ళకి తెలియకూడదు. కానీ నువ్వు ఎలా చెయ్యాలంటే ధృవ వసుంధరకు దూరం అవడు, కానీ వసుంధరకి ఏమనిపించాలి? ధృవ తన నుంచి దూరం అవుతున్నాడు అనిపించాలి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ దూరం అయిపోతారు. కాబట్టి నువ్వు ఇంక నుంచి వసుంధర దృష్టిలో నువ్వు ధృవకి దగ్గర అవుతున్నట్టు క్రియేట్ చేయి, సరిపోతుంది. ఇంకా మిగతాదంతా ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నందిత అనే ఒక ఆయుధంగా వాడి పెళ్లి దగ్గరికంటే మీ ఇద్దరిని ఎలా చేర్చాలో నందిత ద్వారా చేద్దాం మనం. నువ్వు ఎవరైనా మనకు అడ్డొస్తే ఆ నందితని అడ్డం పెట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఏ విషయంలోనూ భయపడకు మీరా, అర్థమైందా? సరే దాస్, ఇంక నుంచి ఇలాగే చేద్దాం. అక్కడే ధృవ వసుంధర గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు హాస్టల్ ఎదురుగుండా. ఏంటి వసుంధర ఇంకా రాలేదు? వచ్చేసింది. వసుంధర అద్దా, వచ్చి కార్ ఎక్కేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ప్లీజ్ సార్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ప్లీజ్ వసు, వచ్చేసే వసు. అప్పట్లో లైలా మజ్ను, మళ్ళీ దేవదాస్ పార్వతి లాగా పురాణాల్లో ఉన్నట్టు నేను కూడా నీ గురించి వెయిట్ చేస్తున్నాను. కానీ కాకపోతే కొంచెం స్టైల్గా నీకోసం డీజిల్ కొట్టి కారు ఇక్కడే రెడీగా పెట్టి ఉంచాను. ప్లీజ్ వసు, వచ్చేసే వసు. ఏంటి పురాణాల్లోనా? పురాతన కాలంలో అనాలి. వాళ్ళేం పురాణాల్లో ఉన్నవాళ్ళు కాదు, రీసెంట్గానే వాళ్ళు మళ్ళా మీలాగే దేవదాసులో తిరిగిన వాళ్ళు. అయ్యయ్యో, నేనేదో పొరపాటున అన్నాను. ప్లీజ్ వసు, వదిలేసే ప్లీజ్ సార్. ఇక్కడ అందరూ ఏమనుకుంటారు నా గురించి? మీరు వచ్చి ఇలా చేస్తున్నారేంటి? ఇక్కడ మీకేం పని లేదా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? మీతో మాట్లాడడమే వేస్ట్, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటి వసుంధర అలా అంటావు? నేనేమి కావాలని లేను ఇక్కడ. సరే సార్, నేను ఆఫీస్కి వస్తున్నాను. ఆటో ఆగు బాబు. ఆటో అంటావేంటి బాబు? నీకు డబ్బులు ఇస్తాను, వెళ్ళిపో. ఏంటి సార్ ఆ ఆటో అతను డబ్బులు ఇచ్చి పంపించేశారు? డబ్బులు ఏమైనా ఊరికే వస్తున్నాయి అనుకుంటున్నారా? ఇక అత్తమ్మ ఎంత కష్టపడి సంపాదిస్తుంది, మీరేమో ఇలాగా ఆటో ఎక్కకుండా ఆటో నడిపే వ్యక్తి 1000 రూపాయలు ఇస్తారా? అసలు ఏంటి మీరు చేస్తుంది? నాకు అర్థమైంది వసుంధర, డబ్బులు ఊరికే రావని. నువ్వు ఇంకొక ఆటో ఆపకుండా అది కూడా వచ్చేసే డబ్బులు వేస్ట్ అవ్వవు, అంతే తప్ప నన్ను వదిలి వెళ్ళనంటారు మీరు. అస్సలు ప్రసక్తే లేదు నిన్ను వదిలి వెళ్ళేది. సరే సార్, నేనైతే ఇంకో ఆటో పట్టుకుంటాను. అయ్యో వసుంధర, అర్జెంట్ వర్క్ ఉందంటే వినిపించుకోవేంటి? మన జంట అంతే ఎంతో ఇష్టమైన క్లయింట్ ఇవాళ వస్తున్నారు. ఎవరు సార్? అదే నువ్వు హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ లాస్ట్ మీటింగ్ ఈరోజు. ఆ రోజు ఇవాళ మీటింగ్ ఉందని అన్నారు. అందువల్ల అమ్మ నిన్ను తీసుకుని వాళ్ళతో క్లయింట్స్తో మీటింగ్కి వెళ్ళమంది. అందువల్ల నేను వచ్చాను. పద వచ్చేసి, వచ్చి కార్ ఎక్కు. నీ అంతటి నువ్వు ఎక్కుతావా, లేకపోతే నేను ఎత్తుకుని ఎక్కించమంటావా? నాకైతే సెకండ్ ఆప్షన్ చాలా ఈజీగా ఉంటుంది. ప్లీజ్ నన్ను ఎత్తుకోమంటావా? లేదు సార్, నేను వెళ్ళి ఎక్కేస్తానులే కానీ నడండి. ఏంటి సార్ ఏదో హోటల్ తీసుకొచ్చారు? క్లయింట్ మీటింగ్ అంటే నా ఆఫీస్ రూమ్లో జరుగుద్ది అనుకుంటున్నావా? ఇలాగా హోటల్స్లోనే 5 స్టార్ రెస్టారెంట్స్లోనే జరుగుద్ది. పద, నీకేం కావాలో చెప్పు. సార్ నాకేమీ వద్దు, వాళ్ళు వచ్చేస్తే మీటింగ్ చేసుకుని మన ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. సరే కానీ నువ్వేమైనా తింటావా? కాఫీ కానీ తాగుతావా? లేదు సార్, నేనేం తాగను. సరేలే సార్, వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కోండి సార్. లేదు వసుంధర, ఇంకో 10 మినిట్స్లో వచ్చేస్తారు. అలా పదే వాళ్ళకి కాల్ చేసి విసిగించకూడదు మనం. సరే అయితే వాళ్ళు వచ్చే లోపల గేమ్ ఆడదామా? సరే సార్, గేమ్ ఆడండి. మీరు మట్టి నా వంక అలాగే చూడకండి, నాకు ఏదోలా ఉంది. సరేలే వసుంధర, అయితే ఒక గేమ్ చెప్పనా? ఒకసారి మనం ఇలాగే క్లయింట్ మీటింగ్ కానీ చాలా దూరం వెళ్ళాం. అప్పుడు ఒకళ్ళు ఎవరో చెప్పారు కదా, ఈ దారిలో వెళ్తే దెయ్యాలు ఉంటాయని. అప్పుడు నువ్వు ఆంజనేయ నువ్వు ప్రార్థించావు. అవును సార్ ప్రార్థించాను, కానీ మీరేమో తక్కువ. మీరు ఏదో పెద్ద ధైర్యవంతుల్లాగా నాకేం భయం లేదు అని ఏదో శబ్దం ఆగానే నా వెనక్కి వచ్చి నిలబడ్డారు. ఓహో వసుంధర, నీకు ఆ విషయం గుర్తుందేంటి? ఎందుకు గుర్తుండదు సార్? మళ్ళీ ఇంకో విషయం గుర్తుందా? నేను జాగింగ్కి వెళ్ళాలంటే నువ్వు వెళ్తానంటే నువ్వు వద్దన్నావు.
వద్దంటే నేనేమో కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోతుంటే నువ్వు నన్ను ఏడిపించి కార్ కీస్ కూడా తీసేసుకున్నావు. అవును సార్, ఆ రోజు మీరు వెళ్తానంటే నేనే ఆపాను. మీకు అది గుర్తుందా వసుంధర? అయ్యో ఎందుకు గుర్తులేదు సార్, మీతో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తుంది. చూసావా వసుంధర, మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో, ఇప్పుడు విడిపోవడం వల్ల ఎంత బాధపడుతున్నావు చూడు. నువ్వు ఇప్పటికీ నా విషయాలు ఏమి మర్చిపోలేకపోతున్నావు. అంటే అర్థం ఏంటి, నువ్వు నేనంటే నీకు చాలా ఇష్టం కదా? అవును సార్, మీరంటే చాలా ఇష్టం నాకు. అవును, మర్చిపోయి ఇలా మాట్లాడేస్తున్నానేంటి? అదేంటి సార్, ఏదో విషయం గురించి తీసుకొచ్చి క్లయింట్ మీటింగ్ అని ఇప్పుడు ఇక్కడికి ఇలా ఎలా మాట్లాడతారేంటి? అయినా ఒకసారి కాల్ చేయండి, అరగంట అయిపోయింది, క్లయింట్స్ ఇంకా రాలేదు. అవునవును చేస్తున్నాను ఉండు. హలో సార్, మీరు ఎక్కడున్నారు? ఇంకా అరగంట పడుద్దా? పర్లేదు, మీరు ఎంత టైం అయినా తీసుకోండి, మేము ఇక్కడ వెయిట్ చేస్తాం మీ గురించి. ఏంటి ధ్రువ సార్ మీరు చేసేది? అసలు ఫోన్ లాకే తీయలేదు, వాళ్ళతో ఎలా మాట్లాడేశారు? అంటే ఇదంతా కావాలని చేశారనమాట, అంత ప్లాన్ ప్రకారమే నన్ను ఇక్కడ తీసుకొచ్చి టైం వేస్ట్ చేస్తున్నారనమాట. అయ్యో వసుంధర, నన్ను అపార్థం చేసుకోకు. సరే సార్, మీతో నేను ఇక్కడ ఫేస్ చేయలేను కానీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. నేను ఆటోలోనే వెళ్తాను, మీరు మట్టుకు ఇక్కడే ఉండి క్లయింట్స్తో మాట్లాడుకుని రండి, సరేనా? నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవు, నిన్ను అసలు ఎక్కడికి వదిలిపెట్టను. నువ్వు ఎప్పుడు నా వసుంధరవే, నా మనసులో నీకు ఎప్పుడు స్థానం ఉంటుంది వసుంధర. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నా అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.